హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నిన్న రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని, ఇంకా లైవ్లో ఉన్న అనేక మంది దేవుని ప్రజల్ని ప్రేమించి చాలా అమూల్యమైన ఆలోచన మనకిచ్చారు. చూడండి, దేవుని ప్రజలు, దేవుని వాక్యము ఏది మాట్లాడుతుందో దాని మీద మన దృష్టి 100% కేంద్రీకరించి ఉండాలి. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక విషయం వినాలి మీరు. రాత్రి దేవుని ఆత్మ ప్రకటన గ్రంథములో నుండి 22వ అధ్యాయము 17వ వచనం పై భాగం మరొకసారి చదవండి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. పరిశుద్ధుడగు తండ్రి, ధూళిని దుమ్మును అచ్చల్పునైనా నన్ను మరుగు చేసి ఈ పునరుత్థాన దినాన్ని మీ సన్నిధి మాకు ఇచ్చి నాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రభునందు నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ దినం కొద్ది ఆలస్యం అవటానికి నా కాలు ఉదయం లేచిన తర్వాత చాలా బాధ పెడతా ఉంది. నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని మిక్కటముగా ప్రేమించారు. మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికి, అదే సమయంలో భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మన విరోధైన అపవాది కుయుక్తులను, వాడి నుండి పుట్టే రోగ భయాలు కానీ, మరణ భయాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ, ఎలాంటి పరిస్థితులు వస్తున్నా వాటన్నిటి మీద ఎలాగ సంపూర్ణ విజయం పొందుచు ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకి ఎలాగ వెళ్ళాలో అనే విషయాల మీద మహాదేవుని కృపచేత దేవుడు మన మధ్యన ఆయన కృప సమృద్ధిగా కుమ్మరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. కాబట్టి ఈ సమయంలో లేఖన భాగము ఏమి చెప్పుతుందో దాని మీద మీరు దృష్టి పెట్టండి. యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఆయన లోకయాత్ర ముగించేటప్పుడు ఒక ప్రార్థన చేశారు. ప్రభు తన శిష్యుల్ని ప్రభుకి ప్రతిష్ఠిస్తూ ఒక మాట పలికారు, నీ వాక్యమే సత్యం, సత్యమునందు నేను వీరిని ప్రతిష్ఠ చేయుచున్నాను. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, వాక్యము అబద్ధము కాదు. ఇవాళ క్రైస్తవులు అనబడిన వారు వాక్యమును నమ్మలేకపోతున్నారు. వారు అబద్ధంగా చూస్తున్నారు. దానికి ఒక మూలం ఉంది. ఎందుకంటే అబద్ధాన్ని నువ్వు నిజం అనుకుంటే, ఏదండి అబద్ధమే నువ్వు సత్యం అనుకుంటే, నీ దృష్టికి సత్యం ఎప్పుడు అబద్ధంగానే కనపడుతుంది. అలా ఎవరికైనా కనపడితే సోదరి సోదరుడా, నువ్వు చాలా ప్రమాదకరమైన అంచులో ఉన్నావనే విషయం మర్చిపోకు. హల్లెలూయా. చాలా చాలా ప్రమాదకరమైన అంచులో మనం ఉన్నాం. మేము మరి 2019 అనుకుంటున్నాము, 18లోనే మేము కొడకాయన వెళ్ళాం మే నెలలో. హల్లెలూయా. అక్కడ నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఎన్నో భయంకరమైన లోయలు చూసాం. లోయ మరి చాలామంది, అనేక మంది టూరిస్టులు చూడడానికి వెళ్తారు. ఒక్కొక్క లోయ 12,000 అడుగులు లోతులో ఉన్న లోయలు ఉన్నాయి, 15,000 అడుగులు లోతులో ఉన్న లోయలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి లోయ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి
ఆ అంచు వరకు వెళ్తే అంత కింద పడిపోతాం. అలా వెళ్ళకుండా చుట్టూ మరి ఒక కంచి, ఇనప రాడ్లతో ఒక కంచి ఏర్పాటు చేశారు. అలాగే ప్రియులారా, విమోచించబడిన దేవుని ప్రజలమైన మనం కూడా మనము ఈ లోక సంబంధులం కాం. ఈ లోకంలో నుండి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము పరలోక సంబంధులు. కాబట్టి ఇక్కడ మీరు ఈ దినం ఒక విషయాన్ని గమనించండి. చూడండి, 17వ వచనం మీద దృష్టి మళ్ళా బాగా పెట్టండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నాడు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే, నీ ఒక పెండ్లి కుమార్తె అయితే, హల్లెలూయా, ఎవరి పెండ్లి కుమార్తె? యేసు పరిశుద్ధ రక్తం చేత విమోచించబడి ఆ అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తం చేత కడగబడి పవిత్రపరచబడి, హల్లెలూయా, మరి మనము పాపులం, జన్మ కర్మ పాపులం. అలా పాపులమైన మనలను ప్రభు ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధులుగా చేసి నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిరపరాధులుగా మనలను చేసి ఆయన మనకి మరి దగదగ మెరియుచున్న దేవుని యొక్క రాజ్యానికి మనలను వారసులుగా చేశాడు. దేవుని రాజ్యమునకు వారసులమైన మనము ఈ లోకస్తుల వలె మనము శరీరములు రక్త మాంసములు గలవారుగా ఉన్నాం. వారు తినే తిండే మనము తింటున్నాం. వారు ధరించే దుస్తులే మనము ధరిస్తున్నాము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మరి వివాహమైన వారు వారి వలె సంసారం జీవితంలో సాగుతూ పిల్లలు కలుగుతా పుడతా పిల్లలకి అంటా ఉన్నారు. వారికి మంచి విద్యాభివృద్ధులు చెప్పిస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు ఆ బిడ్డల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇదంతా జరగాలి. అదే టైంలో ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఒక విషయం మర్చిపోకూడదు. నేనెవరిని? నేను క్రీస్తు యేసు యొక్క పెండ్లి కుమార్తెని. నేను ఎవరినండి? చూడండి, ఒకసారి క్రీస్తు యేసు యొక్క పెండ్లి కుమార్తె గురించి మీకు కొన్ని మాటలు చెప్పాలి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. నేనేమీ అబద్ధం చెప్తలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి దుష్టుడు చాలా తొందర తెస్తా ఉన్నాడు నా కాలుతో. మరి నాకు ఒక ధైర్యం ఉంది. నా ప్రభు నా పక్షమందు ఉన్నంత వరకు నా దేవుని ఆత్మ నన్ను నడిపిస్తుంది. నాకు తెలుసు ఏ శక్తి, ఏ అపవాది శక్తి నన్ను ప్రభు పక్షాన నిలబడకుండా, ఆయనకు బలమైన పరిచర్య చేయకుండా, ఆయన నామంలో ఒక శక్తివంతమైన పరిచర్య చేయకుండా ఏ శక్తి నన్ను ఆపదనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మనందరికంటే మన ప్రభు గొప్పవాడు కనుక వాక్య సత్యమును మీరు గుర్తించండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నాడు. అర్థమైందా? రమ్మని చెప్పుచున్నారు. తర్వాత చూడండి, ఓ మాట రాయబడింది, వినువాడును రమ్మని చెప్పవలెను. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? దేవుని ఆత్మయు పెండ్లి కుమార్తెని విమోచించబడిన పరిశుద్ధ సంఘము, ప్రభువా నువ్వు త్వరగా రమ్ము, త్వరగా రమ్ము, త్వరగా రమ్మనే వారు అంతరంగ స్వభావము, వారు హృదయ వాంఛ ఏంటంటే, పెండ్లి కుమార్తెనే సంఘం యొక్క హృదయ వాంఛ ఏంటంటే, ప్రభువా త్వరగా రమ్ము. అయితే కింద ఏముందంటే, వినువాడును రమ్మని చెప్పవలను. ఇది వీళ్ళు పెండ్లి కుమార్తెకి సంబంధించిన వారు కాదు కనుక వారికి ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక ఇవ్వబడుతుంది. కానీ పెండ్లి కుమార్తె గురించి అక్కడ ఏముంది? రమ్మనే చెప్తున్నారు. ఇక్కడ మీరు ఇదే
ఈ ఈ దినం మన ఉపదేశానికి ఇది ఒక పునాది రాయి లాంటిది, ఒక పునాది రాయి. అందరూ మనసు బాగా పెట్టండి. తర్వాత మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ రోజుగా తర్వాత ఏ రోజైనా నాకు ఫోన్ చేసి అడగండి. నేను ఇంకా మీకు వివరంగా ప్రభు ఇచ్చే సమయాన్ని బట్టి నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా. నా భాష మీరు కొద్ది అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఒక విషయం మీరు ఇక్కడ వినాలి. మనకి మన మనసుకు ఏది ఇష్టమో దాన్ని పొందడానికి ఇంకొక వ్యక్తిని నిన్ను ప్రేరేపించక్కర్లేదు. అర్థమైంది మీకు? దాన్ని అనుభవించడానికి ఎవ్వరూ మనలను ప్రేరేపించక్కర్లేదు సోదరి సోదరుడా. కారణమేంటి? నీవు దేని యందు అత్యధికమైన వాంఛ కలిగి ఉన్నావో అదే నిన్ను మెలకుగా ఉంచుద్ది. అది పొందడానికి నీలో ప్రయాస పుట్టించేది అదే. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చాలామంది ఏవో కౌరులు చెప్తారు, కౌరులని జాంతన్నాయి. నీ కౌరులు మన దగ్గరే ఉంటాయి, దానివల్ల ప్రయోజనం ఏదీ లేదు. ఇలా పాస్టర్ ఇలా చెప్తున్నాడు, క్రీస్తుదాస్ ఇలా ఇలాంటి ఇలా ఏవో చెప్పుకుంటారు. ప్రియులారా, దానివల్ల ఏమి లాభం లేదు. ఎందుకంటే క్రీస్తు పెండ్లి కుమార్తె అనే సంఘం ఏం చేస్తుంది? ఈ లోకంలో ఉంటూ ప్రభువా త్వరగా రమ్ము, హల్లెలూయా. ఏంటండి? ప్రభువా త్వరగా రమ్ము అనే వాంఛతో పెండ్లి కుమార్తె యొక్క హృదయము నింపబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ పెండ్లి కుమార్తెకి రాకడ కొరకు సిద్ధపడమని వేరెవరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే చూడండి సోదరి సోదరులారా, ఒక వాక్యాన్ని మీరు తీయండి. ముందు మీకు ప్రకటన గ్రంథం 19:6 చదవండి. 6-7. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా చూడండి సోదరి సోదరులారా, ఆయన భార్య అంటే గొర్రె పిల్లయను క్రీస్తు యేసు యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది కాబట్టి ఎవరము ఏం చేయక్కర్లేదు. వాళ్ళకి వెనకాలండి చెప్పాలి, వాక్యం బోధిస్తుంది, కానీ దాని కొరకు బలత్కారంగా లాక్కెళ్ళక్కర్లేదు. దేవునికి స్తోత్రాలు. మీకు ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, 1వ దశలోనికి 5వ అధ్యాయం తీయండి సోదరి సోదరులారా. 5వ అధ్యాయం 1-2 వచ్చిన త్వరగా చదవండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. అయ్యా, అర్థమైంది మీకు? దర్శలోనికి సంఘము పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమార్తె అనే సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రోమా సెరసాల్లో నుండి పత్రిక రాస్తూ, నా ప్రియమైనటువంటి దర్శలోనికి సంఘ సహోదరులారా, ప్రభు యొక్క రాకను గురించి మీకేమీ మెలకువలు చెప్పక్కర్లేదు నేను, ఎందుకంటే మీకు బాగుగా తెలియను. అయ్యా, ఇక్కడ బాగా మనసు పెట్టండి. ఈ దినం దేవుని చిత్తమైతే ఒక విషయంలోకి మనం వెళ్ళాలి. మీకు ఆయన రాకను గూర్చి నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దొంగ ఎలాగూ దొంగతనానికి వస్తాడో, ఏ టైంలో వస్తాడో, అలాగే ప్రభు ఆ రెండవ రాకడ మధ్యాకాశానికి వచ్చే దినమును గూర్చి నేను మీకేం చేయక్కర్లేదు అంటున్నాడు. చదవండి అన్నమాట. 1-2 సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు నేను రాయక్కర్లేదు.
రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో ఆ, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. మీకు బాగుగా తెలియను. అయ్యా, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే తెలియకుండా ఆయన రాకను గురించి ఎలాంటి గ్రహింపు లేకుండా పెళ్లి కుమార్తె ఉందంటే చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఉందన్నమాట. నేను ఇప్పుడు తీయక్కర్లేదు. 10 మంది కన్యకులు గూర్చి రాయబడిన మాట అది. ఎవరండి? 10 మంది కన్యకులు. అందులో పెళ్లి కుమారుడు రాక ఆలస్యం అవుతూ వల్ల అందులో ఈ 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని ప్రభు చెప్తున్నారు. వారు వీరు ఏం చేస్తున్నారండి? పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యం అవుతున్న వల్ల కునికి నిద్రపోతున్నారు. వారు ఏం చేస్తున్నారు? అయితే పెళ్లి కుమారుడు హల్లెలూయా వస్తున్నాడనే శబ్దం ఏంటంటే, పెళ్లి కుమారుడి యొక్క శబ్దం ఎప్పుడైతే వారు విన్నారో, తీసేవాక్యం అర్ధరాత్రి వేళ మత్తయి 24:25 ఎస్. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరుపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కియుడని బుద్ధి గలవాలని అడిగిరి. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరుడా, ఏంటిది? అప్పుడు బుద్ధి గలవారు కన్యకలు చెప్పింది ఏంటి? అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కునడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ప్రియమైన సోదరి సోదరులారా, దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏదో మనకు తెలిసిన మాటే కదా, చిన్నప్పుడు కానీ చదువుకుంటున్నామని పక్కన పెట్టేకండి. వారు కొనబోవు వారి యొద్దకు వెళ్ళగా ఏం జరిగింది? వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు అయ్యా, అర్థమైంది మీకు? వారు కొనబోచుండగా ఏది? నూనె. హల్లెలూయా. ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మ అభిషేకము మనలో ఉన్న ఆత్మ ఏదో బాగా పరీక్షించుకోండి. ప్రపంచంలో ఉన్న దేవుని ప్రజల గురించి ఒక మాట మీకు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తిపాస్తులన్నిటికంటే మేడగదిలోకి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఆత్మనే నూనె, ఆ అభిషేకాన్ని నా ప్రియమైన సోదరి సోదరుడా నువ్వు ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. దేవుడు నిన్ను భూమి మీద ఎంత కోటీశ్వరుడిగా చేసినా చూడండి, సాతాను చాలా కుయ్యకపోయి. మరొకసారి రాత్రి మనం చదివాం, మరొకసారి చదవండి. 2 కొరింథీ 2:11 ఆఖరి లైన్. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అయ్యా, ఇక్కడ మీరు దృష్టి బాగా పెట్టాలి. విమోచించబడిన నూతన నిబంధన శ్వాసమైన నీవు నేను కూడా ముందు సాతాను యొక్క తంత్రములను బాగుగా ఎరిగిన వారమై ఉండాలండి. ఎందుకంటే ఒక విషయం మీరు బాగా దృష్టి పెట్టండి. ఈ భూమి మీద ఒక దేవుని ఏర్పాట్లో ఉన్న పెండ్లి కుమార్తె అనగా సంఘం, లేక వ్యక్తిగతంగా కూడా మనకి మరి పెండ్లి కుమార్తె లేక కన్యక అని మనకు పేరుందండి. ఈ పెండ్లి కుమార్తె అనే కన్యకను ప్రభు తన స్వరక్తం ఇచ్చి ఒకప్పుడు ఆ పెండ్లి కుమార్తె కాకముందు నేనున్నాను. నేను ప్రభు చేత అంగీకరింపబడక మునుపు ఒక శాపగ్రస్తుడను, ఒక పాపిని.
నేను ఒక దుర్మార్గుడను, జన్మ కర్మ పాపిని నేను. హల్లెలూయా. అలాగున్న నన్ను నా ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో కార్చిన నిర్దోషమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైన పరిశుద్ధ రక్తంలో నేను కడగబడ్డ తర్వాత నేను శాపగ్రస్తుని కాను, నేను పాపిని గాను. మరి నేను ఎవరిని? క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన ఒక నిష్కలంకుణ్ణి, నిర్దోషినండి. అలాగే దేవుడు నన్ను నిర్దోషిగా, నిష్కలంకుడుగా చేసిన తర్వాత సోదరి సోదరుడా, నేనేమవుతున్నానండి? ప్రభువు నన్ను తన పెండ్లి కుమార్తెగా ఆయన నన్ను సిద్ధపరుస్తూ ఉంటారు. మీరు అందరికీ కనపడేది అయ్యా భూమి మీద ఉన్న ఇళ్ళు. వింటున్నారా? మీరు బాగా గమనించాలండి. అందరికీ భూమి మీద మనకేమున్నాయండి? నివాసాలు ఉన్నాయి. ఎంతో లోతుగా పునాదులు తీసి మంచి కాంక్రీట్ చేసి, హల్లెలూయా, మంచి సౌకర్యంగా మనం భవనాలు నిర్మించుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సోదరి సోదరుల, ఎందుకంటే మనకి మన పిల్లలకి గృహాలు కావాలి. అర్థమైందండి? చూడండి, మా చిరంజీవికి 4 అమ్మాయిలు ఉన్నారు. ఆ 4 ఇప్పుడు చిన్నోళ్ళు కాబట్టి ఆ ఇంటి గొడవ ఆయనకి లేదు, ఉన్న ఇంటి సరిపోతుంది. వాళ్ళు రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అయ్యి ప్రభు రాకాల్సిపోతే పెళ్ళిడికి వచ్చేటప్పటికి మాత్రం మరి ఇంటి గురించి ఆయన ఆలోచించక తప్పదు. దేవునికి స్తోత్రాలు. అది తప్పని చెప్తులేదు నేను. అలాగే సోదరి సోదరులారా, ఒక విషయం మీరు గమనించాలని ప్రభువు నందు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసము, అయ్యా బాగా మనసు పెట్టండి. మీరు తర్వాత చదువుకోండి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు కూడా. నా ఎడం కాలు నన్ను చాలా తొందర చేస్తూ ఉంది, కానీ మంచి ఆలోచన ప్రభు ఇస్తున్నారు. హల్లెలూయా. మనము ఆది కాండము 1వ అధ్యాయము చాలా జాగ్రత్తగా మీరు వినండి. మీరు 26, 27, 28 చూడండి. దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత, బాబు మీరు వినాలి, వారి విషయంలో దేవుని సంపూర్ణ ఉద్దేశం ఏమిటో మీరు చూడాలి. చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా. అక్కడ మరణం కానీ రోగాలు కానీ ఏమీ లేదండి. దేవుడు ఆదామును అవ్వను నిర్మించిన తర్వాత వారి విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? అయ్యా, మీరు కొంతకాలం బతకండి, బతుకుతూ ముందుకెళ్తున్నప్పుడు రోగాలతో బాధలతో చనిపోండి, కష్టాలు అనుభవించండి, దుఃఖాలు అనుభవించమని ఎక్కడ చెప్పలేదండి. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది కష్టము దుఃఖము రెండూ కలిపి దేవుడు ఇచ్చాడంటారు. ఐఎమ్ ఎగనిస్ట్. నేను ఎగనిస్ట్ కాదు, సత్యవాక్యము అది వ్యతిరేకం. అలాగే దేవుడు చేయలేదు. దేవునికి స్తోత్రాలు. అసలు అలాగైతే జీవితం యొక్క విధానం ఏంటో ఆలోచించండి. ఒకరోజు ఏడుపు, ఒకరోజు సుఖం అయితే అసలు దానివల్ల నీకు లాభం ఏంటి? అది దేవుని చిత్తం కాదు, అసలు అది రైట్ కాదు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? హల్లెలూయా. మీరు బాగా గమనించండి ప్రియులారా. మనము
27, 26, 27 చూస్తే చూడండి, దేవుడు 27 వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు ఏం చేశాడు? తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అయ్యా, ఎంత గొప్ప దేవుడండి! ఎలాంటి అనుమానము, ఎలాంటి సందేహాలు, ఎలాంటి గలిబిలి గందరగోళము అనేది మానవులుగా మనం కలిగి ఉండకుండా లేఖనము ఎంత తేట తెల్లంగా చెప్తుంది. దేవుడు వారిని ఎలా ఏం చేశాడు? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. అయ్యా, స్త్రీని గాను ఇద్దరిని దేవుడే సృజించాడు. అలా సృజించి ఏం చెప్తున్నాడు? 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని, అయ్యా ఒక సత్యం మీరు వినాలి. దినం ఒక విషయం వినండి. దేవుడు ఆశీర్వదించేవాడు కానీ శపించేవాడు కాడు. బాగా వినాలి. పరిశుద్ధ గ్రంథమును మనం ఆది కాండం నుండి ప్రకటన వరకు బాగా చదివితే, హల్లెలూయా, ఆశీర్వదించేవాడే దేవుడు. మరి శాపము, మరణము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? వీటన్నిటికీ మూలకారకుడు శనిగాడను సాతాను, లేక సాతానును శనిగాడు. దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునుడి. ఇది మానవుల ఎడల దేవునికున్న ప్రత్యేక ఉద్దేశం అండి. ఆ ఉద్దేశం అక్కడ మనం మరణాన్ని చూస్తలేదు, ఈ కరోనా రోగాలు చూస్తలేదు, కష్టాలు చూస్తలేదు, దుఃఖము లేదు, అక్కడ ఇరుకు ఇబ్బంది అక్కడ లేవండి సోదరి సోదరులారా. ఎందుకని ఈ దుఃఖము, ఈ బాధలు దేవుడు పెట్టలేదు మానవుడికి. ఇది బాగా గుర్తించాలి. వీటన్నిటికీ మూలం ఏమిటంటే, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా గమనించండి సోదరి సోదరులారా. హల్లెలూయా, బాగా మనసు పెట్టాలి అందరూ కూడా. వీటన్నిటికీ మూలము ఎక్కడుందంటే, అపవాది ఇప్పుడు ఇందాక మనం ఏం చదువుతున్నాం? మనము సాతాను తంత్రములను ఎరగని వారమై ఉండకూడదు. ఇక్కడ మీరు బాగా వినాలి. మనం ఏది బాగుగా ఎరగాలండి? అపవాది యొక్క తంత్రములను బాగుగా ఎరిగిన వారమై ఉండాలండి ప్రియులారా. దేవుడు మరణాన్ని పెట్టలేదు, కష్టాన్ని పెట్టలేదు, దుఃఖాన్ని పెట్టలేదు. అందరూ మనసు బాగా పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడివని మరణాన్ని, దేవుడివని కష్టాన్ని, దేవుడివని రోగాన్ని, దేవుడివనటువంటి భయంకరమైన చీకటి జీవితాన్ని ఇవాళ దేవుడు తన స్వరూపంలో సృష్టింపబడిన స్త్రీ పురుషులు అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు. దేనికి కారణం అంటే, దేవుని మాట విని, దేవుని మాట నమ్మి, ఇప్పటికీ చాలామంది క్రైస్తవులకి దేవుడి కృపను పక్కన అనుభవిస్తున్నా, ఎన్నో అద్భుతాలు పొందినా ఇంకా దేవుని మాట మీద ఇంకా అనుమానమే. సైతాన్ మాట మీద అనుమానం ఉండదండి అలాంటి వారికి. ఖచ్చితంగా నమ్ముతారు.
వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి మీరు 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం మొదలు చదువుతారుగా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, ఇక్కడ మీరు చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దీనిలో మనసులోకి రానివ్వండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అది మీరు సావనే సావరు. మరి ఏమవుద్ది? సర్పము అవ్వమ్మ దగ్గర తన తంత్రాన్ని ఉపయోగిస్తుంది. ఈనాడు అదే జరుగుతుందండి. చాలామందికి అసలు దేవుని వాక్కు అంటే కూడా గ్రహింపులేని మందస్థితిలో ఉండండి. మారు మనసు పొందండి సోదరి సోదరు, గ్రహింపగలిగి ఉండండి. ఏది ప్రాముఖ్యమో దాని మీద దృష్టి పెట్టండి. దేవుని వాక్యమే ప్రాముఖ్యం కాదనుకుంటే ఎప్పటికీ ముగించి వెళ్ళిపోవాలి నా పరిస్థితిని బట్టి. ఇక్కడ నేను ఉదయం లేచిన తర్వాత నా బాధ చూసినప్పుడు నాకు బాగా ఒకటి అర్థమైంది. దేవుడు మహాకృప ఇక్కడ కుమ్మరింపబడతా ఉంది. దుష్టుడు తన కుయక్తితో తన పని మొదలెడుతున్నాడు. ఎవరు దాంతో ఏకీపించకండి బాబు. నా 2 చేతులు జోడించి ఎందుకు ఇలా నేను మాట్లాడుతున్నాను? ఎవరికైనా అర్థమవుతుంది అసలు? దయించి మనోనేత్రాలు వెలిగింపబడాలి. కన్నీరు కార్చి దేవుడి దగ్గర ప్రలాపించండి సోదరి సోదరుడా. మధ్యాకాశంలో ప్రభు వస్తే నువ్వు విడవబడితే ఇంకా తర్వాత నువ్వు నిద్రపోలేవు, నువ్వు రెస్ట్ ఉండలేవు. ఆరని అగ్నిలోకి, నీచ అగ్నిలోకి తోయబడక తప్పదు. దానికి ముందు భూమి మీద ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని అనుభవించక తీరక తప్పదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండటానికి దేవుడు మనల్ని కనికరించి ఆయన మహాదేవుని కృప మన మీద కుమ్మరిస్తున్నాడు. సోదరి సోదరుడు, దేవుని ప్రజలు దేవుని వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవిస్తూ నేర్చుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. అందరూ దృష్టి బాగా పెట్టాలి ఈ సమయంలో. అపవాది ఏమంటే ఇక్కడ సర్పము అనగా సర్పం అనేటువంటి జంతువుని, పాముని సాతాను వాడుకున్నాడు. సాతాను ఆత్మ సర్పంలోనికి ప్రవేశించింది. ఒక మాట, సర్పం ఆ రోజులు నడిచేవండి. హల్లెలూయా. అవ్వమ్మను మోసపరిచిన తర్వాత దేవుడు దాన్ని శపించాడండి. మరి చెప్పాలంటే భూమి మీద కొన్ని ఉన్నాయండి. హల్లెలూయా. అనేక టెంపుల్స్ ఉంటాయి. అక్కడ సర్పం యొక్క పరిస్థితి ఏంటో చూస్తూ ఉంటామండి. నేను నిజంగా చాలా ప్రభువులు లేనప్పుడు చాలా ప్రాంతాలకు నేను తిరిగిన వ్యక్తిని. హల్లెలూయా. దానికి ఒక పేరుందండి, ఆదిశేషుడు. ఇక దాని నేను ఇంకా దాని విషయంలోకి వెళ్ళను. హల్లెలూయా. సాతాను సర్పానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి ఉన్న కారణం మీకు చెప్తా. ఆనాడు దేవుడు తన స్వరూపములో, ఓ సోదరి సోదరుడా, నువ్వెంత ధన్యుడు ఆలోచించు. అసలు మనం ఎవరో చెప్పు? ఎవరు తినడానికి భూమి మీద పుట్టి పెరిగి వయసు వచ్చిందా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకంటూ బట్టలు కొత్త బట్టలు కొనుక్కుంటూ, కార్లు కొనుక్కుంటూ, మేళ్ళు కొనుక్కుంటూ, విమానాలు కొనుక్కుంటూ సరదాగా తిరగడానికి మాత్రమే దేవుడు మనం సృష్టించాడు. వాటి కొరకు కాదండి సోదరి సోదరుడా.
వాటి కొరకు కాదు. అంతము లేని కాలము, అంతము లేని కాలము. దేవుడు మానవుడు కలిసి నివాసం ఉండటానికి. ప్రకటన 21వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ప్రకటన 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. క్రొత్త భూమిని చూసి తిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు. అయ్యా అందరూ బాగా మనసు పెట్టండి. దేవుని యొక్క అసలు మానవుణ్ణి ఆదిలో ఆదాము అను పురుషుణ్ణి కలుగు చేసి అతని పక్కటెముకను తీసి స్త్రీనిగా కలుగు చేసి ఇద్దరు కూడా దేవునిలో నుండే పుట్టారు అనే చెప్పడానికే వారు స్త్రీగాను పురుషునిగాను దేవుడు తన స్వరూపమందు నరులను చేసినని ఈ ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. సర్పం ఏం చేసింది? మీరు సావనే సావరు. తీండి అన్నమాట. అక్కడ తర్వాత చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు సావనే సావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అయ్యా ఒక మాట, ఈ రోజున ఈ నిష్ప్రయోజనమైనటువంటి ఈ లోకముతోను, ఈ లోక వెండి బంగారాలతోనూ, డబ్బుతోనూ, హోదాలతోనూ, గొప్పతనాలతో సైతాను తన ప్రజల్ని దేవుడి ప్రజలను మోసం చేస్తున్నాడు. ద వెరీ కేర్, చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. కానీ ప్రారంభ దినాల్లో ఇలా మోసం చేయలేదు. అవమా, నువ్వు ఆ పండు తింటే ప్రపంచ దేశాలకి ఎవరు నువ్వు ఒక రాజు అయిపోతావు, రాణి అయిపోతావు. ఇంకేముంది, నువ్వు రాణి అయిపోతే నీ భర్త ఏమవుతాడు చెప్పండి? ఆయన రాజు అయిపోతాడు. అలా చెప్పిందా? హలో, ద వెరీ కేర్, చాలా ప్రార్థన పూర్వకంగా ఉండండి సోదరి సోదరులారా. హల్లెలూయా. దేవుడు మా తన మహాకృప కుమ్మరిస్తున్నారు. మహాదేవుని దయా కనికరాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావం నా ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా తండ్రైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రారంభ దినాల్లో అలా మోసం చేయలేదు. ఎందుకని అప్పుడు రాజరికాలు లేవు, రాజులు లేరు. హలో, రాజుగారు వెళ్తున్నారంటే వెనక ముందు వందలాది వేలాది మంది సైనికులు, పెద్ద అట్టాసు ఆర్భాటం. కానీ అప్పుడు ఏమి లేవు. ద సృష్టి, మానవ సృష్టి ఫ్రమ్ ది బిగినింగ్, అది ప్రారంభం అండి సోదరి సోదరులారా. హల్లెలూయా. కానీ సైతాన్ ఎలా మోసం చేస్తుంది చూడండి. ఇక్కడ తన తంత్రం ఎలా చేస్తుందో చూడండి. మీరు ఈ పండు తిను దినమున, అక్కడ దేవతలను చూసారండి, ఇంగ్లీష్లో ఏముంది? దేవుని వలె అయిపోతారు. ఎందుకని? నిత్యము హల్లెలూయా ఆదాము అవ్వలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? హలో, వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారండి? ఇప్పుడు మానవుడు విశ్వాసులేటి, పరిశుద్ధులేటి, ఎవరైనా కానివ్వండి, మనం ఇప్పుడు లోకంతో సహవాసం చేస్తున్నాం, లోకంలో ఉన్నాం. కాబట్టి లోకంలో ఉన్న ఈ అంచె దినాల్లో దేవుడు సాతాను తన ప్రజల్ని, దేవుని ప్రజల్ని ఈ లోకంతో మోసం చేస్తుంది. నా మాట వింటే మీరు దేవుడు వల్ల అవుతారని చెప్తూ లేదు. ఇప్పుడు బాగా గమనించండి. మరి అప్పుడేం చెప్తుంది? హలో,
మీరు ఈ పండు తినిన ఎడల ఇంకప్పుడు మీ కళ్ళు మూయబడి ఉన్నాయి, మీ కళ్ళు అప్పుడు తెరవబడతాయి. ఇంకేమవుతారు? దేవుని ఇవ్వలేకపోతారు అని దేవుడికి తెలియదు, దేవుడు తెలుసు. అందుకని దేవుడు తన స్థానం మీకు ఇవ్వకుండా ఉండాలని, ఏమండి, ఏ తండ్రి అయినా ఏ తల్లిదండ్రులైనా తమ గర్భమును పుట్టిన బిడ్డలకి ఏ స్థానం ఇస్తారు చెప్పండి? వారికంటే అత్యున్నతమైన స్థానం ఇస్తారండి సోదరి సోదరు. చాలా జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులు వారు ఒక మాట చెప్తాను, ఒక నులక మంచం పడుకుంటే పిల్లలకి డబల్ కాట్ మంచం ఇవ్వాలని ఆశిస్తారు, దేవునికి స్తోత్రం. కానీ పిల్లలకి గ్రహింపు ఉండదండి. కాబట్టి ఈ సమయంలో మానవుడికి తండ్రి అవడం, ఆదిలో మానవుడికి తండ్రి అవడం చెప్పండి అయ్యా, చెప్పండి. నా తండ్రి గారి పేరు రామారావు. అయ్యా, వాళ్ళ తండ్రి గారి పేరు నాకు తెలియదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి నా ప్రియమైన సోదరి సోదరులారు. మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. అలాగే మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు, తాతలు ఉన్నారు. కానీ లేఖనం ఏం చెప్తుంటే అందరికీ తండ్రి అని దేవుడే తండ్రి. ఎందుకంటే మట్టి నేల మన్నును తీసి దేవుడు తన ఆత్మలో భాగాన్ని, తన బీజాన్ని ఇందులో పంపాడు. ఈ మట్టిలోకి ఆత్మలో ఒక భాగం వచ్చింది. నరుడు జీవాత్ముడు ఆయన. దేవుడికి సావు లేదు, మానవుడికి కూడా సావు లేదు. సోదరి సోదరుడా, అసలు మీరు చూడండి ఆ లేఖన భాగాలు చూస్తే, ఆశీర్వదించను, భూమిని నిండించుడి, దానిని ఏలుడి, దాన్ని లోబర్చుకొనుడి అనే ఉంది తప్ప మీరు 100 ఏళ్ళు బతుకుతారు తర్వాత చచ్చిపోతారు అని ఎక్కడా లేదండి. హల్లెలూయా. చాలా జాగ్రత్త మనసు పెట్టాలి సోదరి సోదరులు. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. వండుకున్న తినడానికి ఏం కంగారేం పడకండి. హల్లెలూయా. నేను అందరికంటే బాగా ఎక్కువ తినే వ్యక్తిని. అర్థమైంది మీకు? అందరికంటే బాగా. దాని కొద్ది రివర్స్లో ఆలోచించండి. దేవునికి స్తోత్రం. నేనేం చనిపోవట్లేదు, మీ అందరికంటే నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే ఆహారము ఎప్పుడు మన ఆత్మకు, ప్రాణానికి, శరీరానికి బలమిస్తుందండి సోదరి సోదరు. తినొద్దంటలేదు, ఎందుకంటే టైం చూసుకుంటూ ఉంటాం, టైం అయిపోతుందని చెప్పేసి. మీకంటే నాకు చాలా కంగారుగా ఉంది, కానీ దేవుడు కనికరించి మన కృప కుమ్మరిస్తున్నాడు. దానికి సమయం ఇవ్వండి దయించి. అది నేను మిమ్మల్ని కోరేది. అపవాది తంత్రాలు మనం బాగా ఎరిగిన వారమై ఉండాలి. ఏం చెప్తుంది అవ్వంతో? ఓ అవ్వమ్మ, అరే బాబు ఎంత పిచ్చిదాను అమ్మ నువ్వు. రోజు దేవుడు వస్తున్నాడా? చూస్తున్నావా ఎలా ఉన్నాడు దేవుడు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు దేవుళ్ళ ఉంటాడు. మీరు ఎలా ఉన్నారు? కాబట్టి ఈ చెట్టు పండు తినే ఒకప్పుడు ఆయన మీలాగే ఉన్నాడు. నేనే చెప్పాను. ఎవని? నీ పేరు అవ్వమ్మ, ఆయన పేరు దేవుడు. ఆ దేవుడు దేవుడు కాడు కానీ దేవుడు అనుకున్నాడు. నేను చెప్పాను, అయ్యా నువ్వు దేవుడు అయిపోవాలంటే ఈ పండు తింటే నువ్వు దేవుడు అయిపోతావు. కాబట్టి ఏం చేసింది అవ్వమ్మ? హలో, సారీ, ఆయన ఏం చేశాడు? దేవుడు తినేసాడు ఈ పండు. చూడండి, ఇప్పుడు దేవుడు అయిపోయాడు ఆయన. అవ్వమ్మ బాగా ఆలోచించు. నువ్వు చాలా తెలివిగలుగుతాను నీ భర్త కంటే, నువ్వు చాలా వివేకం వెళ్తాను, నువ్వు చాలా జ్ఞానం వెళ్తాను. చాలామంది భార్యలు చెప్తుంటారు భర్త, ఇగో నీకేం తెలియదు ఊరుకోవయ్యా. ఒకసారి సిద్దిగేట్ బ్యాంకులో వరకుమార్ గారు పనిచేస్తున్నప్పుడు, హల్లెలూయా, ప్రతిరోజు నేను బ్యాంక్ వెళ్ళేవాడినండి.
ఆదివారం తప్పించి. హల్లెలూయా. ఏ రోజు తప్పించి? ఆదివారం శనివారం తప్పించి. శనివారం మధ్యాహ్నం అప్పుడు 12 గంటల వరకే ఉండేది. ఆ 2 తర్వాత బ్యాంక్ కట్టేసి వెళ్ళిపోయేవారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు నేను బ్యాంక్ వెళ్తూ ఉండేవాడు. ఓ రోజుని భార్య భర్తలు వచ్చారండి. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు వచ్చారంటే డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చారు. బాగా గమనించండి, దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సోదరి సోదరులు, భర్త గారు ఏదో చెప్తుంటే భార్య నేను కళ్ళారా చూసి చెప్తున్నాను, రెక్కట్టుకున్నాను పక్కకు లాగేసి, బాబు మా ఆయనకి ఏం తెలీదు, ఆయన చెప్పినట్టు చేయకండి, నేను చెప్పినట్టు చేయండి మీరు. హల్లెలూయా. మరి మా ప్రియులు సోదరు కుమార్ గారు మర్చిపోయాము, కానీ నేను మర్చిపోయాను. ఎందుకంటే నేను కౌంటర్లో లోపల ఉన్నది ఇదంతా బయట జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు ఆగు నేను చెప్తాను అంటున్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు కదా ఆవిడ ఏం చెప్తున్నాడు పక్కకు లాగేసి, అయ్యా మా ఆయనకి ఏం తెలియదు, నా మాట నేను చెప్పినట్టు చేయండి. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, దయించో మాట చెప్తున్నాను. అందరూ తెలివిగా ఉంటారని చెప్పను, కానీ భార్యలు భర్తలకి ఆత్మీయంగా పెరగటానికి, దేవుని కృపలో నిలకడగా ఉండటానికి, భూమి జీవిస్తున్నప్పుడు క్షమాభివృద్ధికరము సమాధానకరమైన జీవితం అనుభవించడానికి ఒక మంచి సలహాలు ఇవ్వండి వద్దన్నా. కానీ అధికారం చేయకూడదని బైబిల్ చెప్తుంది. అది మాత్రం చేయకండి దయించి. సలహా, నో అథారిటీ, నో అధికారం. చాలా జాగ్రత్తగా నా దేవుని స్తోత్రాలు. బాగా గమనించండి సోదరి సోదరులారు, ఎక్కడ మీరు సలహా బాగా వినాలండి. కాబట్టి అవ్వంతో అపవాదం ఏమంటుంది, బేగ తినే అమ్మ మీ ఆయన గారు వచ్చారంటే మళ్ళీ లేని ఫోన్ గొడవ అవుతుంది. హల్లెలూయా. సోదరి సోదరుడా, అవ్వమ్మ పండు తిన్నది మళ్ళాగా డబ్బుల కొరకో దేని కొరకో కాదండో, దేవుడి వల్ల అయిపోదామని. అవ్వమ్మ పండు తిన్న దేని కొరకు లేక నువ్వేం చెప్తుంది, మీరు దేవుని వల్ల అవుదరని దేవునికి తెలియను. హల్లెలూయా. నా ప్రారంభ దినాల్లో నా కళ్ళు బాగా తెరిచిన మాటలండి ఇవి. హల్లెలూయా. అవ్వమ్మ వింటున్నారు మీరు, దేని కొరకో తెలియదు ఆ పండు, దేవుడు వలైపోటాకి. ఏం జరిగింది చదువు? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. అయ్యా వింటున్నారా? సర్పం చెప్పంగానే అవ్వమ్మకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తెలిసిపోతుంది. అయ్య బాబోయ్, ఈ వృక్షం ఎలాంటిది? ఆహారమునకు మంచిదియు. అయ్యా మొన్న నేను న్యూస్లో ఒక మామిడి పండు గురించి నేను విన్నాను, చూశాను, న్యూస్లో చూపించాను. అవి ఎక్కువ జపాన్లో పండుతాయట, మరి మధ్యప్రదేశ్ అనుకుంటున్నాను. తను ట్రైన్లో ఒక అతను వెళ్తూ ఉన్నప్పుడు తనకి ఎవరో చిన్న మొక్క ఇచ్చారట, మామిడి మొక్క. తను తీసుకెళ్ళి తన పొలంలో నాటాడు. దానికి చాలా కాయలు కాసినవి. మరి దొంగలు ఎత్తిపోగా 6-7 మిగిలినాయండి. మీరు మరి నమ్మలేరు, నమ్మపోయిన మరి నేనేం చేస్తాను కానీ. హల్లెలూయా. హల్లెలూయా. మీరు 3 రోజుల క్రితం మరి తెలంగాణ తీర్మాన్ న్యూస్ అని ఒకటి వద్దండి, అందులో చూసుకుంటే ఉందండి. అయితే ఆ చెట్టుకు ఉన్న కాయలు దొంగలు ఎత్తిపోగా 6-7 మిగిలినాయండి. అయితే కాయలు 1 కిలో మామిడికాయ 2 లక్షల 2,17,000 ఇందాక మా చిరంజీవికి మెసేజ్ వచ్చిందట. ఒక కాయ 2,70,000. కాయ కాదు, 1 కిలో కాయ. 1 కిలో మామిడికి ఎంత అండి? 2 లక్షల. ఆ వార్తలు చదివే వాళ్ళు
దొంగలు పట్టుకుపోయినా హల్లెలూయా ఆ మిగిలిన కాయలు చాలా వాళ్ళకి. అది ఎప్పుడైతే ఆ రేటు గురించి ఆ యజమానుడు తెలిసిందో, నలుగురు ఎంతమంది 4 కుక్కల 6 కుక్కలు 4 మనుషులు ఆ చెట్టు కావలో పెట్టాడండి. ఎందుకని? అయ్యా ఎంత కిలో మామిడికాయ? 2,70,000 లేక 17,000. నేను 17 అన్నట్టుగా విన్నాను, మరి చాలా స్పీడ్గా చదువుతారు ఆ వార్తలై. హల్లెలూయా. బాగా గమనించండి సోదరి సోదరులారు, ఇక్కడ మీరు 6 కాయలకి ఎందుకు అంత బందోబస్తు పెట్టుకున్నాడు ఆయన? చెప్పండి, దాని విలువ. కాబట్టి ఈ పగటికాల సమయంలో నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మహాదేవుని కృప విలువ ఎంతో ఒకసారి ఆలోచించండి బాబు. దయించి మనం సజీవులుగా ఉండగానే దీన్ని గుర్తించాలి. మనం చనిపోయిన తర్వాత మన వాళ్ళు వెనకాల, అయ్యా నేను చచ్చిపోయిన తర్వాత మీరు అందరూ మా పాటర్ గారికి ఆత్మకి శాంతి ఇవ్వండి యేసుప్రభు అని మీరు ఎంత ప్రార్థన చేసినా చేయకండి, దేవుడు విండో. నేను పరలోకం వెళ్ళాలా నరకంలోకి వెళ్ళాలనేది ఈ లోకంలో నేను జీవించే జీవితమే దానికి సాక్ష్యం. ఇదిగో దానికి మార్గదర్శి నా ముందుంది. నరకాన్ని తప్పించుకుని నిత్య మహిమలోకి నన్ను నడిపించడానికి ఒక మంచి బైబిల్, ఒక మార్గదర్శి నా ముందు. దీన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి అవ్వంతో ఏం చెప్తుంది సాతాను? మీరు దేవుడి వలె అయిపోతారు. కాబట్టి అవ్వం ఏం చేసింది? స్త్రీ ఆ వృక్షము, ఆదికాండం 3వ అధ్యాయం పట్టుకోండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఇండుట చూచినప్పుడు. సాతాను మాట మనం ఎప్పుడైతే విన్నామో, అవ్వమ్మ నిజంగా దేవుని మీద తన మనసులో కలుగుతున్న ద్వేషం ఇంత అంతా కాదు, ఎంత రుచిగల పండుది. ఆహారమునకు ఏముంది అక్కడ? ఆహారమునకు మంచిదియు. ఈ పండు ఎలాంటిది? ఏమంటే కిలో మామిడి పండు 2,70,000 ఏంటిదని అర్థం ఏంటంటే చెప్పుకొస్తున్నారండి దాని యొక్క రుచి. మొన్నే జాను, మన సూర్యాపేట జాను, ఓ చేప కాకినాడ మరి కుంభాభిషేకం రేపులో చేప పడిందట. 2,60,000కి ఏలం పాటు వెళ్ళిపోయింది ఆ చేప. ఎంత అండి? ఇంతకీ ఆ చేప బరువు 26 కేజీలు. 26 కేజీల చేప 2,60,000 ఎందుకు? అప్పుడు చెప్పాడు చేపలో, అటు చెప్తాడు డాడీ నెట్ ఒకటి ఉంటుంది, ఆ నెట్గా రేటు ఆ 2,60,000కి బాగా పాడినోడు ఇంకా లక్షల కొంత దానికి అది విలువ. మరి దాన్ని దేనికి కొడతాను నాకు తెలియదు, నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు, నా సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి ఎప్పుడైతే సాతాను దేవుడు తినకూడదని చెప్పిన పండు అవ్వమ్మ చేత తినిపించడానికి వాడు తన తంత్రాన్ని ఉపయోగించినప్పుడు ఆ పండు ఎలా ఉంది? ఇప్పుడు ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. అయ్యా వింటున్నారా? కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు. వివేకమిచ్చు రమ్యమై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని, అది ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వీళ్ళు దేవుళ్ళు అయిపోయారు చూడండి. ఇప్పుడు ఇద్దరు అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని. అది కన్నులు ఎందుకు, ఏ కన్నులు తెరవబడ్డాయో తెలుసా మీకు? దిగంబరులము. దేవుడు కృపచేత మన కళ్ళు కూడా బాగా తెరవబడాలి బాబు. మనం ఆత్మీయంగా దిగంబరులమై ఉన్నావా? దేవుడు కృపలో ఉన్నావా? ఇప్పుడు దేవుళ్ళు అయిపోయారు ఇద్దరు వీళ్ళు. ఎలాగా?
దేవుడు వారికి ఇచ్చిన మహిమ వస్త్రం కోల్పోయారు. మహిమ వస్త్రం కోల్పోయారు. సోదరి సోదరుడా, విమోచించబడిన దేవుని జనాంగమా, సాతాను తంత్రాలు బాగా ఎరిగిన వారమై ఉండాలి మనం. చాలామంది అబద్ధ ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ఏవో చెప్తూ ఉంటారు. దేవుని వాక్యమే సత్యం. ఇది అబద్ధం ఆడదండి. మనుషులు అబద్ధం చెప్తారు, అబద్ధం బోధిస్తారు. లేఖనములో ఉన్న విషయం ఏది అబద్ధము కాదు. సోదరి సోదరుడా, దేవుని ప్రజల ముందు సాతాను తంత్రం బాగా ఎరిగిన వారే ఉండాలి. బాగా ఎరిగిన వారే ఉండాలండి. మన ముందు కనపడుతున్నారు మన ఆది పితరులు. సావు, కష్టము, రోగము, బాధ ఏంటో లేకుండా సృష్టింపబడి దేవుడు మానవుడు కలిసి బతకడానికే దేవుడు మానవుడిని సృష్టించాడు. స్త్రీలో గర్భము, పురుషుల్లో బీజాన్ని పెట్టాడు. ఎందుకని ఇద్దరు, ఈ పురుషుడు స్త్రీ వల్ల సంతానాభివృద్ధి భూమి మీద జరగాల. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మానవులు కలిసి జీవించాలనేదే దేవుని యొక్క అనాదికాల సంకల్పము. చూడండి, ఆదాము పాపం చేసిన తర్వాత నేల శపించబడింది, భూమి శపించబడింది. సోదరి సోదరుడా, కాబట్టి శపించబడిన భూమి ఆకాశములు గొప్ప పేలుడు సంభవించి, ఏం సంభవించండి? గొప్ప పేలుడు సంభవించి కుప్ప కూలిపోతున్నాయి. దేవునికి స్తోత్రాలు. 1984వ సంవత్సరం ఫిబ్రవరి 14 ఈనాడు పేపర్ ఉంటే చూడండి. 1984వ సంవత్సరము ఫిబ్రవరి 14వ తారీఖు ఈనాడు పేపర్ చూసుకోండి. హెడ్లైన్లో ఏం రాయబడిందో. పీటర్ సన్ అని ఒక అమెరికా గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఒక విషయాన్ని చెప్పాడు. భూమియు ఆకాశము పేలుడు సంభవించి కుప్ప కూలిపోతాయి. అంతే వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఏమవుతాయని తెలియదని. కానీ లేఖనం ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. అది ఎలాగా? పేలుడు సంభవించి అవి పోయినవి. ఎందుకంటే అవి శపించబడ్డావి కాబట్టి. ఇప్పుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని దేవుడు కలుగు చేస్తున్నాడు. మరలా సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి తిని. హల్లెలూయా. మనం ఎవరు అంటే ఆ పట్టణానికి చెందిన వారము. ఇది బాగా మర్చిపోకండి. ఆ పట్టణానికి చెందిన వారమండి. ఆ పట్టణము ఎలాంటిది? ఇదే అధ్యాయం 11వ వచనం. దాని యందలి వెలుగు దగదగ దగదగ మెరియు, దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. హల్లెలూయా. బాబు, నువ్వు సంపాదించే డబ్బులో ఈ గొడవ లేదయ్యా. మనం కలుగున్న ఈ లోకములు ఇదంతా ఏమీ లేదు. సోదరి సోదరుడా, వెరీ కేర్. దేవుడు మానవుని సృష్టించడానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఉద్దేశం? మానవులు దేవుడు కలిసి నివాసం ఉండాలి. ఆ ఉద్దేశాన్ని అది ప్రారంభంలో ఉద్దేశం, దేవుడి ఉద్దేశం. సాతాను ఏం చేశాడు? తన కుయుక్తి చేత, తన తంత్రముల చేత. 2 కొరింథీ 11:3 చదవండి.
సర్పము తన కుయుక్తి చేత, సర్పము ఇంకా ముందు నుంచి చూడండి, 2వ వచనం, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. అయ్యా, మనం ఎవరమండి? క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారు. పరిశుద్ధ క్రీస్తుకి మనం ప్రదానం చేయబడిన వారు. అలాగ ప్రదానము చేయబడిన మనలను ఆ ఏదోను తోటలో అవ్వమ్మని శోధించిన సాతాను, సర్పము, ఏ పాపము లేకుండా పరిశుద్ధముగా జీవిస్తున్నా అవ్వమ్మను శోధించిన సర్పమది. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచునట్లు మీ మనస్సులను చెరపబడి, మీ మనసులను చెరిపి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి, సరళత నుండి, పవిత్రత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని, ఎట్లైనను మిమ్మల్ని తొలగించినేమో అని భయపడుచున్నాను. బాబు, కాబట్టి కొంత అవివేకంగా నేను మాట్లాడినా, కొద్ది కఠినంగా నేను మాట్లాడినా నన్ను మీరు సహించండి. ఒక మాట మీకు చెప్పాలి, చెప్పే ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఒక డౌట్ రావచ్చు, అసలు సర్పం ఎందుకు ఎంత పనిచేస్తుంది? సైతాన్ ఎందుకు ఎంత పనిచేస్తున్నాడు? ఎందువల్ల ఈ పరిస్థితి? మానవులకి సాతానుకున్న ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకసారి మీకు త్వరగా మీరు యెషయా ప్రవచనము 14వ అధ్యాయం తీయండి సోదరి సోదరుడా. చూడండి, 14వ అధ్యాయంలో మనము, ఇప్పుడు మీరు చదవక్కర్లేదు, 9 నుండి చూస్తే అపవాదు గురించి రాయబడ్డ మాట. కానీ ఇప్పుడు మీరు చదవవలసింది 11 నుంచి చదవండి. నీ మహాత్యమును నీ స్వర మండలం, యెషయా ప్రవచనము 14వ అధ్యాయం 11 నుంచి. నీ మహాత్యమును నీ స్వర మండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, అయ్యా, తేజో నక్షత్రమా, ఏకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమును ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అయ్యా, ఒక సత్యాన్ని మీరు గమనించాలి. నేను 13వ వచనం చూడండి, నేను ఆకాశమునకు ఎక్కేదను, నేను ఆకాశమును ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక సత్యం మీరు ఇక్కడ వినాలి. దేవుడు మానవుణ్ణి కలుగు చేసినప్పుడు, ఇక్కడ ఈ అపవాది పేరు లూసిఫర్. లూసిఫర్ అనే మాటకు అర్థం ఏంటండి? వెలుగును ప్రచురించు దూత. ఏంటండి దానికి ఉన్న పేరేమిటి? వెలుగును ప్రచురించు దూత. హల్లెలూయా. ఈ వెలుగును ప్రచురించున్న ఈ దూత ఒక దగదగ మెరియుచున్న ఒక పట్టణమును చూస్తూ ఉంది. హల్లెలూయా. ఏం చూస్తుందండి? ఒక 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 పట్టణాన్ని చూస్తుంది. ఆ పట్టణం యొక్క వెలుగు, దాని మహిమ, దాని తేజస్సు. హల్లెలూయా. మీరు ఇప్పుడు వినాలి, ఆ దూత ఎక్కడుంది?
ఈ తేజోనక్ష ఈ లూసిఫర్ దూత దేవుని సభాపరుతులో ఉంది. కానీ దానికంటే ఇంకా ఎంతో ప్రకాశమానమైనటువంటి పట్టణాన్ని చూస్తుంది. దాన్ని ఆశించిందండి ఎవరో ఈ తేజో ఈ లూసిఫర్ అనే దూత అండి. దానిని ఆశించింది సోదరి సోదరుడా, దానిని ఆశించిందండి. అందరూ మనసు బాబెట్టాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు దాని కొరకు ఆ రాజ్యాన్ని పుట్టించలేదు. మరి ఎవరి కొరకు అది? నూతన నిబంధన సంఘమైన క్రీస్తు యేసు యొక్క పెండ్లి కుమార్తె కొరకు. అపవాదికి బాగా అర్థమైందండి. ఎప్పుడు లూసిఫరు అపవాదిగా మారిపోయిన తర్వాత, దేవుడు ఆదాము అవల్ని కలుగు చేసిన తర్వాత, ఓహో ఆ మహిమ గల రాజ్యము వీరి కొరకు దేవుడు సృష్టించాడు. కాబట్టి ఏం చేయాలి? నాకు ఎలాగ దక్కలేదు కాబట్టి వీరికి దక్కకూడదు ఆ రాజ్యం. కాబట్టి నేనే నరకంలో ఉంటాను, వీరును అదే నరకంలో ఉండాలి. సోదరి సోదరుడా, దేవుని ప్రజలు 24 గంటలు డబ్బు సంపాదన లేకపోతే ఏదేదో నేను వద్దంటలేదండి. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి సోదరి సోదరులారా. ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి, అన్నీ అయిపోతాయి. మనం ఈ లోకము యాత్ర ముగిస్తాం, ఏదో రోజు చనిపోతాం. చనిపో తర్వాత నువ్వు సంపాదించుకున్నవి, నువ్వు కలిగి ఉన్నవి, ఒకవేళ ఎవరైనా 1000 ఎకరాలు భూమి ఉంటే, దేవునికి స్తోత్రాలు, ఇవాళ ఇండియాలో కుబేరుడు ముఖేష్ అంబానీ ఆయన కానీ మనం కానీ ఎవరైనా సరే ఈ లోకయాత్ర నేను చనిపోయినప్పుడు నేను ఒకవేళ నాకు వెనకాల ఆస్తులు ఉంటే, ప్రస్తుతం ఏవి లేవు, నాకు ఉన్నది ఏదో, మేము ఉన్నది ఇదే, మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. కానీ దాన్ని సంపాదించడానికి నేను పడినటువంటి చేసిన అక్రమాలకు మాత్రం ఫలం మాత్రం నేను అనుభవిస్తాను. అది ఎక్కడే ఉంటుంది. దాన్ని సంపాదించడానికి నేను పడ్డ ప్రయాసం చూసారా, దాని ఫలము నేను అనుభవించక తప్పదు సోదరి సోదరుడా. కాబట్టి నా 2 చేతులు జోడించి ఒక మాట మీకు చెప్తున్నాను. దేవుడు మన కొరకుంచిన మహిమ. ప్రకటన 21 ఏం చూస్తున్నాం? ప్రకటన 21 అధ్యాయంలో ఏం చూస్తున్నాం? మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, నూతన ఇంక సముద్రం లేదు. ఎందుకంటే వ్యాపారం ఇంక సముద్ర వ్యాపారం ఏమి ఉండదండి. సముద్ర వ్యాపారం లేదు, అక్కడ చేపలు అక్కర్లేదు ఇంక మనకి. హల్లెలూయా. సముద్రం అక్కర్లేదు. ఇక ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళడానికి వాళ్ళు ఉండవు, చేపలు అక్కర్లేదు. ఎందుకని? చేపలు తిని పనిలేదు మనకి ఇంకా. హల్లెలూయా. మొదటి ఆకాశంలో మొదటి భూమిలో సముద్రం ఉంది, కానీ 2 ఆకాశాలు ఏమీ లేదు. చదువునైనా సముద్రము ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. అయ్యా దేంట్లో ముందు మొదటి సరిగ్గా చదువునైనా. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి
పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు అయ్యా ఇదేనండి, అప్పుడు ఇదిగో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. అంటే కాపురం అంటే ద ఫెలోషిప్, సహవాసము చేయుదురు. ఇంకోలాగా తీసుకోకండి, ఈ మాటని ఇంకోలా చూడకండి. అప్పుడైన వారితో కాపురముండును, దేవుడు మనుషులు కలిసి జీవించెదరు. ఆదిలో దేవుడు ఆదాము అవల్ని కలుగు చేసింది, అవలో గర్భం పెట్టి ఆదామును పురుషుల్లో బీజాన్ని పెట్టి మానవ వృత్తి కొరకు పురుషుల్లో బీజం, స్త్రీలో గర్భాన్ని పెట్టాడు దేవుడు. ఆదాము అవల్లోంచి పుట్టిన జనులతో భూమి నిండి ఉండాలి. ఆ జనులు దేవుడు కలిసి ఉండటమే దేవుని యొక్క అనాది కాలం, ఆయన ఉద్దేశం. అది ఆదిలో మానవుణ్ణి సృష్టించింది దాని కొరకే. సోదరుడా, దేవుడు ఆ సృష్టిని సాతాను, దేవుని ఉద్దేశం సాతాను తన కుతంత్రముల చేత పాడు చేసిన మానవుల్ని ప్రేమించిన దేవుడు. యోహాను సువార్త 3:16 ఏమి రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే మట్టి, మశానం, చెట్లు, పుట్లు కాదయ్యా. లోకం అంటే మట్టి కాదే, మనుషులు అనే విషయం మర్చిపోవద్దు ఎవరు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి మనం నరకానికి వెళ్ళకుండా నశించిపోకుండా ఉండటానికి పరలోకము నుండి కన్యక గర్భం ద్వారా భూమి మీద జన్మించి, యేసు పుట్టలేదని ఎవరైనా చెప్పగలరా? ప్రపంచ చరిత్ర ఏం చెప్తుంది? AD BC, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు పుట్టాడు. ఎందుకు పుట్టాడు క్రీస్తు? పుట్టేం చేశాడు ఆయన? రాజ్యాలు లేడా? పెళ్లి చేసుకున్నాడా? పిల్లలు కన్నాడా? ఏం చేశాడు చెప్పండి? పాలిస్తీనా దేశంలో యెరూషలేములో, పూర్వం యెరూషలేమే ఇజ్రాయెల్ దేశానికి, యోధా దేశానికి రాజధాని. గొల్గొతా పర్వతం మీద సర్వలోక పాప భర్యార్థమే రక్తం అవశ్యం, తద రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమను. మన హిందూ వేదాల్లో రాయబడిన ఆ లేఖన భాగాన్ని యేసు ప్రభు శిలువ మరణం ద్వారా నెరవేర్చారు ప్రియులారా. ఆ రీతిగా సమస్త మానవాళి పాప పరిహారార్థం కొరకు ఒక గొర్రె పిల్లగా గొల్గొతా కొండలో మీద శిలువ పెట్టి చనిపోయాడు. ఆయన శిలువ మరణ పునరుత్థానమే ఇవాళ ప్రపంచానికి రక్షణ భాగ్యం ఇచ్చింది. సోదరుడా, నువ్వు నమ్మితే ధన్యుడు. హల్లెలూయా. ఆ రీతిగా ఎవరు రక్షించబడుతున్నారు? ఆ రీతిగా ఎవరు విమోచించబడి, ఒక పెండ్లి కుమార్తె ఎలాగ తను తాను సిద్ధపరచుకుంటుందో, పెండ్లి కుమార్తె ఒకతే తనకు తాను ఒకే సిద్ధపరచుకోదని, తాను సిద్ధపరచుకుంటుంది, పెద్దలు సిద్ధపరుస్తారు. అలాగే ఈ పెండ్లి కుమార్తెని సంఘమును దేవుడు సిద్ధపరుస్తున్నాడు, సంఘ కాపరులు సిద్ధపరుస్తున్నారు. ఆ పెండ్లి కుమార్తె కూడా తను తాను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టింపబడిన తర్వాత దేవుడు ఆ రోజున మనుషులు కలిసి జీవిస్తారు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. అదే జరగబోతుందండో. ఇందా చెప్పాను, 1984వ సంవత్సరం ఫిబ్రవరి 14 ఈనాడు పేపర్ చూడమని హెడ్డింగ్. పీటర్సన్ అనే వ్యక్తి ఏం చెప్పాడు? భూమి ఆకాశములు పేలుడు సంభవించి కుప్పకూలిపోతాయి అన్నాడు. తర్వాత ఏం జరుగుతుంది ఆయన తెలియదంటే,
తర్వాత ఏం జరుగుతుంది? కొత్త ఆకాశం, క్రొత్త భూమి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఎందుకొరకు? దేవుడు మళ్ళా సృష్టిస్తున్నాడు. దేని కొరకు? సోదరుడా, యేసు పరిశుద్ధ రక్తం ద్వారా రక్షించబడిన మనలను దాని పేరే దగదగ మెరుస్తున్న నూతన యెరూషలేము అనే పట్టణం, అందులో నిన్ను నన్ను ప్రవేశపెట్టాలనేదే దేవుని యొక్క అనాది కాల ఉద్దేశం అండి. సోదరుడా, అందులోనికి మనం ప్రవేశించకుండా ఉండటానికి, ఆ మహిమగల రాజ్యములోనికి మనం వెళ్ళకుండా ఉండటానికి సాతాను ఎన్ని తంత్రాలు వేస్తున్నాడు. ఈ లోకాన్ని ఇచ్చి, ఈ వ్యర్థమైపోతున్న ఈ లోకాన్ని, డబ్బును ఇచ్చి, సుఖశాంతులు ఇవ్వలేనిది నీకిచ్చి, నిన్ను నన్ను దేవుని మహాకృప నుండి దూరము చేయటమే సాతాను యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం మన ద్వారా నెరవేర్చబడకూడదు. రక్షించబడిన దేవుని ప్రజలుగా సోదరులారా, ఆఖరిగా నా 2 చేతులు జోడించారు. మనం సంపూర్ణమైన దేవుని చిత్తం నెరవేర్చడకున్నాం. దేవుని ఉద్దేశాలు మన ఎడల నెరవేరాలి. దేని కొరకు? నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నువ్వు నరకాగ్ని తప్పించుకుని, ఇదిగో నూతనంగా సృష్టింపబడబోతున్నా నూతన ఆకాశము, నూతన భూమిలో. మరొకసారి చెప్తున్నాను, దేవుడు మానవుని చనిపోవడానికి సృష్టించలేదు. రోగాలు, కష్టాలు, బాధలతో బాధపడ్డానికి కలుగ చేయలేదు. మరి దేని కొరకు? దేవునికి మరణం లేదు, ఆయనలోండి పుట్టిన మనకి మరణం లేదు. ఉంటే మనుషుడు నిత్య నరకంలోనే ఉండాలి. ఎందుకంటే ఒక విషయం మర్చిపోకండి, మనిషి 3 భాగాలు: ఆత్మ, ప్రాణము, శరీరం. శరీరం మట్టి. ఒక వ్యక్తి శరీరంలో ఉండే ఆత్మ వేరైపోయినప్పుడు దాన్నే సావు అంటారు. ప్రాణం పోద్ది, మట్టి మిగులుద్ది, శరీరం మిగులుద్ది. అది కాల్చినా కప్పెట్టిన మట్టి అయిపోద్ది. కానీ ఆత్మ మట్టి కాదు, అది దేవుళ్ళలోంచి వచ్చిన భాగం. కనుక మనిషికి సావు లేదు సోదరుడు. మామూలు సావు ఉంది ఇప్పుడు, కానీ శాశ్వతమైన సావు లేదు మనకి. కనుక నువ్వు ఉంటే నిత్య నరకంలో ఉండాలి, లేదా ఇగో నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు సృష్టించబోతున్నాడు. హల్లెలూయా. అందులో తన భర్త కొరకు అలంకరించబడిన నూతన యెరూషలేము అనే సిటీ, పట్టణం, అదే కొత్త నిబంధన, నూతన నిబంధన పెండ్లి కుమార్తె యొక్క స్థానం అండి. అది మన స్థానం సోదరుడా. దాని కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మహిమగల రాజ్యంలో మనం వెళ్ళకుండా, దాన్ని మనం పొందకుండా, ఏమంటే ఆ రాజ్యాన్ని కలిగి ఉన్నవాడు ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. మరణాత అనగా ప్రభువా త్వరగా రమ్మనే ఆకాంక్షతో ఉంటాడండి ఆ వ్యక్తి. ఆ దర్శనం కోల్పోతే లోక సంబంధమైన వాటితోనే మిళితమైపోతాం. ప్రయోజనం ఉండదు సోదరుడా. లోకము దాని ఆశలు గతించిపోతున్నవి. దేవుని చిత్తం నెరవేర్చువారే నిరంతరము నివసించుతుంది. 1 యోహాను 2:17 చదువుకోండి. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తి అయితే నువ్వు నిరంతరం ఉంటావు. నీకు చలనం లేదు. దేనికి నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే నేను దేనికి భయపడతలేదు. భయపడదు కర్మ నాకు లేదు. దేని బట్టి? నా గొప్పతనం కాదు, నన్ను రక్షించిన నా ప్రభుని బట్టి, నేను కలిగి ఉన్న నా దేవుని బట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను సోదరుడా. కాబట్టి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డలు దేవుని కృపను కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కేర్గా ఉండండి. అశ్రద్ధగా ఉండకండి సోదరు. మోసపోకుడే దేవుడు ఎక్కింపబడడు.
మనుషుడు ఏ విత్తనం విత్తుతున్నాడో ఆ పంటే కోస్తాడు. ఏది విత్తుతున్నాడో ఆ పంటే కోస్తాడు. వెరీ కేర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఈ దినాన్ని మన వినికిడిలో ఉపదేశం బహుగా ఫలింపచేసి సాతాను యొక్క తంత్రంలో పడి మత్తుగా, ఆత్మీయ మత్తు, అబుద్ధి లేని కన్యకుల వలె, అబుద్ధి లేని కన్యకుల గురించి ఆలోచించండి సోదరి సోదరుడు. ఒకప్పుడు సిద్ధపడ్డవారే ఏమయ్యారు? ఇప్పుడు ఏమయ్యారు చెప్పండి? ఎడవబడ్డారు. వారి బతుకు ఎంత భయంకరమైనదో ఆలోచించండి సోదరి సోదరు. వారి పరిస్థితి ఎంత దుస్థితమైందో ఆలోచించు. చాలా మంది క్రైస్తవులకు వాక్యం మీద నమ్మకం పాస్టర్లకు లేదు, పాస్టర్ల భార్యకి లేదు, పాస్టర్ పిల్లలకు కూడా లేదండి. వాక్యం నమ్మరండి, ఏదో అలా సాగుతారంతే. ఎంతో దీవెనకరమైన పేర్లు కలిగి ఉన్నా ఈ సత్యాన్ని నమ్మరండి. వాళ్ళు నమ్మితే సిద్ధపడతారు. నమ్మిన వారు సిద్ధపడతారండి. నమ్మిన వారు సిద్ధపడతారు సోదరి సోదరుడా. కాబట్టి ఈ సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ ఆలోచన బట్టి, సమయాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు ప్రభు కల్పిద్దాం. దేవుని యొక్క రెండో రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన అపవాది తంత్రాలు ఎరిగిన వారమై ఉండాలి. అపవాది హల్లెలూయా. అపవాది అవ్వంతో ఏం చెప్తున్నాడు? దేవుడు ఈ పండు తినమున మేము సత్యతమని మా దేవుడు చెప్తున్నాడు. అవ్వం చెప్తే మీరు సావనే సావరు. ఆనాడు ఈనాడు సాతాను దగ్గర ఉన్న మంత్రం అదేనండి. దేవుని మాటను అబద్ధంగా చేయటమే సైతాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చేసి ఏం చేస్తారు? ఆ మాట నమ్మిన విశ్వాసుల పని ఏంటి? శరలోనికి వెళ్తున్నారు, ఊరిలోనికి వెళ్తున్నారు, కష్టాలు తెచ్చుకుంటున్నారు, మరణాలు తెచ్చుకుంటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు, అన్ని భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు సోదరి సోదరుడా. కాబట్టి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ సాతాను తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి. వాని కుయుక్తులను ఎరిగిన వారమై ఉండాలి. ఎనీ టైం ఎల్లప్పుడూ అపవాది కుయుక్తి మీద జయము పొందే వారంగా ఉండాలి. అలాంటి జీవితం ఎంతో ధన్యకరమైనది. ఆ ధన్యకరమైన జీవితం కొరకు మనలను మనం దేవునికి సంపూర్తిగా సమర్పించుకుందాం. దేవుడు ప్రభు మధ్యాకాశం త్వరగా వస్తున్నారు. ఆయన రాకడలో మనం ఎడవబడకుండా మనము ప్రభుతో కలిసి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న సోదరి సోదరులారా, సిద్ధపడండి. ప్రభు త్వరగా వస్తున్నారు. పెండ్లి కుమార్తె ప్రభువా రమ్ము, ప్రభువా రమ్మని చెప్తుంది. ఎందుకంటే ఆ పెండ్లి కుమార్తె ఈ అపవాది లోకంతో కలిసిపోయింది కాదు. ఈ అపవాది లోకమునకు వేరై అపోస్తలుడైన మరి పేతురు చెప్తున్నాడు, మేడగదిలో ఒక పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, మూర్ఖులకి తర్మ వారికి వేరే రక్షణ పొందుడు. ఈ మూర్ఖపు తరానికి వేరే ఎవరు రక్షణ పొందుతున్నారు? వారే నూతన యెరూషలేము అనే పట్టణంలో ఉంటారు.
వారే కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు కలుగు చేసినప్పుడు ఆ నిరంతరం ఉండే ఆ పట్టణంలో వారు ఉంటారు. వారు దేవుడు కలిసి నివాసం చేస్తారు. హల్లెలూయా! అయ్యా, దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందం ఉంది మనలో, ఎంత సమాధానం అనుభవిస్తున్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం, ఎంత ధైర్యంగా ఉన్నాం మనం మన బిడ్డలు. ఆ దేవుడితో కలిసి నివాసం ఉంటే ఇంకెలా ఉంటుంది? ఆ దేవుడు మనము కలిసి ఆ నూతన ఆకాశం నూతన భూమిలో నివాసం ఉండే జీవితం ఎంత ధన్యకరమైంది. ఒక్కసారి ఆలోచించి సోదరి సోదరుడా, ఏముందయ్యా ఈ లోకంలో? ఏముంది? ఇందాకే చెప్పాను, కిలో మామిడి పండు 2,70,000. 2,70,000 పెట్టి మీకు కిలో మామిడి పండు తిన్న తర్వాత ఏముంటుంది? ఏముండదు. కానీ ప్రభువు మనము కలిసి జీవించుట మానవుడు వర్ణించలేని గొప్ప అనుభూతి. అలాంటి గొప్ప భాగ్యాన్ని క్రీస్తునందు దేవుడు మనకిచ్చాడు. దాని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ లేఖనంలోంచి వచ్చే ఉపదేశం ప్రతి దాని సారాంశం ఏమిటి? ఒక్కొక్క క్రైస్తవ ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి 2 బైబిళ్ళు ఉంటాయి, కానీ బైబిల్లో ఏముందో తెలియదు. పాపం 2 3 ఉంటాయి. హల్లెలూయా! సోదరి సోదరుడా, బైబిల్ ఉండటం మంచిదే, తప్పని చెప్తాను. దాంట్లో ఏముందో చూడండి, ఏమి కలుగున్నామో చూడండి. దేవుడు అపవాది కుయుక్తులో మనం పడిపోకుండా సాతాను తంత్రాలను ఎదిరిస్తూ ఆయన రెండో రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ప్రభు సంపూర్ణ చిత్తం నెరవేరుస్తూ ప్రభుకి ఇష్టలుగా ఉండటానికి మనలను మనం సజీవ యాగంగా మన ప్రభువుకి అర్పించుకుందాం. దేవుడు ఈ దినం ఎచ్చలుపుడిని ధూళిని దుమ్మునైనా నన్ను మరుగు చేసి శరీరంలో కుడిపక్కల ఎంత తొందర ఉన్నా ప్రభువే తన శక్తి చేత బలపరిచి మీ ముందు నిలవబెట్టేంత వరకు మీరు నేను కూడా అపవాది తంత్రాలు ఎదిరించి జయించి ఎలాగ మహిమలో ప్రవేశించాలో ఇచ్చిన అమూల్యమైన ఉపదేశాన్ని బట్టి ఆ మహాదేవుని కనికరాన్ని బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు ప్రభువుకు అర్పించి అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దానిలో వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి సోదరి సోదరుడు మన ఆత్మ ప్రాణం శరీరం ప్రభువుకు అర్పించి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువును మహిమపరుస్తాం, ప్రభువును ఘనపరుస్తాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు సోదరి సోదరుడు. సవిసారము లేని ఈ లోకం, తృప్తినివ్వని ఈ లోకం, దాని భ్రమలో పడి ఎందరో సాతాన మోసంలో పడి మహాదేవుని కృప కలిగిన వారు దర్శనమున్న ప్రజలు కూడా అపవాది చేతిలో ఓడిపోయి దేవుని భాగ్యమునుడు వేరైపోతున్న భయంకర దినాల్లో అత్యల్పులమైన నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆయన కృపలో స్థిరపరచడానికి అమూల్యమైన ఉపదేశాలతో మనలను బలపరుస్తూ అభిషేకిస్తున్న దేవదేవునికి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించే స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. మహిమగల మా తండ్రి, మీకే ఘనత, మీకే ప్రభావం, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా, నిన్న రాత్రి ఈ దినము కూడా నాయన మీ యొక్క అనాది కాల సంకల్పం గూర్చిన నా గొప్ప సంకల్పం గూర్చి మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని కనికరించి ఈ బోధ వింటున్న వారందరినీ కనికరించి వినమయ్యే వారిని కనికరించి నీవు ఇచ్చిన ఈ అమూల్యమైన ఉపదేశాలు బట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావం మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీకే మహిమ, తండ్రి అయిన దేవా యేసయ్యా మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. మహిమ మీకే, మాకు కాదు దేవా, మాకు వద్దున మహిమ ఘనత ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన.
మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వకృపానిధి నీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ దినమున నాయన, ఈ మధ్యాహ్న వేళ మమ్మల్ని ప్రేమించి పునరుత్థాన దినమున మీ సేవకులకు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, అభిషేకం ఇచ్చి మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారుగా మేము ఉండాలని మీరు మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. యథార్థమైన భయభక్తులు కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి నాయన తండ్రి. బుద్ధి గల కన్యకల వలె సిద్ధపాటు కలిగిన వారుగా మమ్మల్ని చేయండి నాయన. మీరు రాకడ గురించిన సంగతులను అయ్యా మేము గ్రహించేవారుగా చేయండి ప్రభా. సిద్ధపాటును గురించిన గ్రహింపు కలిగి ఉండేవారుగా చేయండి నాయన. ఆ గ్రహింపు లేని ఆ మంద స్థితి నుండి ఇప్పుడే మాకు విడుదల కలుగ చేయండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి గొప్ప విడుదల అనుగ్రహించండి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అయ్యా నీ రక్షణ పొందటానికి నాయన మీరు రాకడ బహు సమీపంగా ఉంది కనుక, మీ వాక్య సత్యము నెరవేర్చబడుతుంది కనుక, మీ లేఖనంలో రాయబడిన ప్రతి మాట ఇప్పటికీ అనేకమైన నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఇంకను జరుగుతున్నాయి, ఇంకను జరగబోతున్నాయి ప్రభువా. వాటన్నిటి విషయమై గ్రహింపు కలిగిన వారుమై, నీ వాక్యము సత్యమని గ్రహించిన వారుమై వాక్యమునకు సంపూర్ణంగా లోబడే కృప ఇవ్వండి నాయన. అయ్యా, తిరుగుబాటు స్వభావం నుండి, మూర్ఖపు స్వభావం నుండి విడుదల కలుగు చేయండి. అంధకార స్థితి నుండి, మంద స్థితి నుంచి విడిపించండి నాయన. అయ్యా, మా కన్నులు తెరవ చేయండి నాయన, మా కన్నులు తెరవ చేయండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. సృష్టిలో మొదట అవ్వను ఆదామును మోసం చేసిన ఆ ఆది సర్పమయ్యున్న ఆ శత్రువైన సాతాను ఈ దినాల్లో కూడా ప్రభువా ఎవరిని మృంగుదునని, ఎవరిని మోసం చేద్దామని తిరుగుతున్న ఈ దినాల్లో వాడి మోసములో పడిపోకుండా వాడి తంత్రములను ఎరిగిన వారుగా ఉండుటకు సహాయము దయచేయండి అయ్యా. దైవికమైన జ్ఞానము, ప్రత్యక్షత అనుగ్రహించండి నాయన. అయ్యా, శత్రువు యొక్క తంత్రములను గ్రహించేవారుగా చేయండి, శత్రువు యొక్క ఆలోచనలు గ్రహించేవారుగా చేయండి నాయన. శత్రువు చేతుల్లో ఓడిపోయేవారుగా మేము ఉండకూడదని, వాడి చేతుల్లో మోసపోయేవారుగా మేము ఉండకూడదని ఈ పగటి వేళ మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుచూ ఉన్నారు నాయన. అయ్యా, నీ రాజ్యము కొరకు సిద్ధపాటును గురించిన గ్రహింపు, సాతాను యొక్క తంత్రములను గురించిన గ్రహింపు మా అందరికీ అనుగ్రహించండి నాయన. మీ కృప, మీ దయ, మీ క్షేమము మాకు అనుగ్రహించండి. విన్న వర్తమానం మా అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింప చేయండి. ఏదైనా మీ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ పునరుత్థాన శక్తితో అభిషేకించండి నాయన. రాబోయే దినాల్లో మీ మహిమార్థమై జీవించినట్లుగా, మీరు రాకడ బహు సమీపంగా ఉన్న దినాలలో సంపూర్ణమైన సిద్ధపాటు కలిగిన వారుగా మేమందరము మీ ఆత్మ ద్వారా మేము సిద్ధపరచబడినట్లుగా సహాయము దయచేయమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ పుణ్యోన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప సదాకాలం తోడే కాపాడి సంరక్షించినగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ అపవాదికి నాశనం. యేసు నామమునకు మహిమ. జయము 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 ఎల్లవేళల జయము, జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.